నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీఎస్ టెట్ 2024 మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యారు బాగా అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందర ఈ సోషల్ స్టడీస్ PYQs క్విక్ రివిజన్ 5 అయితే చూసేయండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది. అతి తక్కువ టైంలో మీకు మంచి ప్రశ్నలు అయితే మీకు ఇంతకుముందు ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్నలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఒకసారి చూసి వెళ్ళినట్లయితే మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. అలాగే ఇంకా మీకు టైం ఉన్నట్లయితే కనుక ఇంకా మీరు క్వశ్చన్స్ చూడాలనుకున్నట్లయితే కనుక మీకు కింద ప్లేలిస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. టీఎస్ టెట్ 2024 సోషల్ స్టడీస్ PYQs రివిజన్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మిగతావన్నీ కూడా చూసేయండి. మిగతా కూడా చిన్న వీడియోస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకున్నట్లయితే మీకు అట్లాంటి బిట్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుందండి. మరి లేట్ చేయకుండా అయితే మీరు అంతకంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఈ PDFs మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎప్పటికైనా ఫ్యూచర్ పర్పస్ కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో పిల్లల అభ్యసన ఫలితాలను మదింపు చేయుటకు ఏ విద్యా ప్రమాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడినది? ప్రశ్న మరొకసారి. ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో పిల్లల అభ్యసన ఫలితాలను మదింపు చేయుటకు ఏ విద్యా ప్రమాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడినది? సమాధానం విషయావగాహన అని చెప్పేసి ఉంటుంది. రెండవది చూసినట్లయితే సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది ఏది అని చెప్పేసి 4 ఆప్షన్లు ఒకటి ఇచ్చారు. అయితే ఇక్కడ నేను మీకు తొందరగా చేయడానికి కోసం ఆప్షన్ తీసుకురాకుండా డైరెక్ట్ క్వశ్చన్ దాని తాలూకా ఆన్సర్ ఏదైతే ఉందో అదే మీకు తీసుకొని రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఇది సారూప్యతను నొక్కి చెబుతుంది అని చెప్పేసి ఉంటుంది. మరి ప్రశ్న మరొకసారి చూడండి. సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది ఏది అన్నట్లయితే ఇది మనకు ఇది సారూప్యతను నొక్కి చెబుతుంది అని చెప్పేసి మనకిది. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం ఏ ఉపగమనం ఆధారంగా రూపొందించబడింది? సమాధానం సమ్మిళిత ఉపగమము. ప్రశ్న మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం ఏ ఉపగమనం ఆధారంగా రూపొందించబడింది? సమ్మిళిత ఉపగమము. అయితే ఇది ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి మరి ఒకసారి చెక్ చేసుకుని మీరైతే కరెక్ట్గా చేయండి. 4వ ప్రశ్న చూస్తున్నట్లయితే మార్క్స్ వేబర్ యొక్క ప్రధాన రచన చూసినట్లయితే ఆన్సర్ ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ప్రశ్న మరొకసారి చూడండి. మార్క్స్ వేబర్ యొక్క ప్రధాన రచన ఏది అని చెప్పేసి అడిగినట్లయితే ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటి ఆన్సర్ సమాధానం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. ఇది అత్యంత మెత్తపూర్ణమైన ప్రశ్న. ఇది చూసుకున్నట్లయితే ఆర్టీకి సంబంధించి ఆర్టీ 2009 చట్టంలోని ఈ చాప్టర్లోని సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తం విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడినది. ప్రశ్న మరొకసారి. ఆర్టీ 2009 చట్టంలోని ఈ చాప్టర్లోని సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తం విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడినది. సమాధానం చాప్టర్ 4 సెక్షన్ 24. దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఇయర్ వచ్చేసి 2024 కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. అందులో కూడా మీకు సరి సంఖ్యలే కాబట్టి అందులో మీకు పక్కనైనా సరి సంఖ్యలు కాబట్టి 2, 4 ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ట్రిక్స్ పరంగా కూడా మీరు అక్కడ ఆన్సర్లు చేసే అవకాశం మంచిగా ఉందండి. సో మరి 6వ ప్రశ్న చూడండి. ఇది కొంత పెద్దగా అయినప్పటికీ మంచి ప్రశ్న. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రపు అంచున, ఇక్కడ అండున అనబడింది, అంచున ఉండాలి, ఉన్న పసిఫిక్ రిమ్ చుట్టూ సంభవిస్తాయి. ఎందుకంటే? ప్రశ్న మరొకసారి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రపు అంచున ఉన్న పసిఫిక్ రిమ్ చుట్టూ సంభవిస్తాయి. ఎందుకంటే? సమాధానం టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్ చుట్టూ ఉండుట వలన. సమాధానం మరొకసారి. టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్ చుట్టూ ఉండుట వలన. 7వ ప్రశ్న చూడండి. ఇక్కడ భౌతిక పటాలు వీటిని చూపించబడు. ప్రశ్న మరొకసారి. భౌతిక పటాలు వీటిని చూపించవు.
సమాధానం వాతావరణం మరియు వాటి యొక్క అంశాలు. మరొకసారి వాతావరణం మరియు వాటి యొక్క అంశాలు. 8వ ప్రశ్న చూడండి, ఇక్కడ ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఆకాశంలో అని ఉంది. ఇక్కడ అక్షాంశం అని ఉండాలి, అక్షాంశం అని రాసుకొని మీరు దాన్ని అనుకోండి. అక్షాంశంలో ఉన్నప్పటికీ జనవరిలో ఉష్ణోగ్రతలు ఆగ్రాలో 16 డిగ్రీ సెంటీగ్రేడ్లు మరియు డార్జిలింగ్లో 4 డిగ్రీ సెంటీగ్రేడ్లుగా ఉన్నాయి. దీనికి గల కారణం. ప్రశ్న మరొకసారి, ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ జనవరిలో ఉష్ణోగ్రతలు ఆగ్రాలో 16 డిగ్రీలు మరియు డార్జిలింగ్లో 4 డిగ్రీ సెంటీగ్రేడ్లుగా ఉన్నాయి. దీనికి గల కారణం. సమాధానం వచ్చేసి డార్జిలింగ్ ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉండుట వలన. సమాధానం మరొకసారి, డార్జిలింగ్ ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉండుట వలన. 9వ ప్రశ్న చూడండి, హరిత విప్లవం అంటే ఇలాగని కూడా అడగొచ్చు. అలాగే హరిత విప్లవం అనగా అని చెప్పేసి అడిగినట్లయితే సమాధానం వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం అనేది ఇక్కడ పెంచడం ఉండాలి. మరి ప్రశ్న మరొకసారి చూడండి, హరిత విప్లవం అంటే వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం. 10వ ప్రశ్న చూడండి, హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, లడఖ్లోని లేహ్తో చండీగఢ్ను కలుపుతూ ప్రపంచంలోని ఎత్తైన రహదారిని నిర్మించిన సంస్థ. ప్రశ్న మరొకసారి, హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, లడఖ్లో లేహ్తో చండీగఢ్ను కలుపుతూ ప్రపంచంలోని ఎత్తైన రహదారిని నిర్మించిన సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సమాధానం మరొకసారి, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. 11వ ప్రశ్న చూడండి, భారతదేశంలో లూ పవనాలు ఏ ప్రాంతంలో వీస్తాయి? సమాధానం భారతదేశంలోని ఉత్తర మైదానాలలో వీస్తాయి. ప్రశ్న మరొకసారి, భారతదేశంలో లూ పవనాలు ఏ ప్రాంతంలో వీస్తాయి? సమాధానం భారతదేశంలోని ఉత్తర మైదానాలలో అయితే ఈ లూ పవనాలు అనేటువంటివి వీస్తాయి. ఇంక ఇప్పటి వరకు మీరు మరి మంచిగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంక ఇప్పటివరకు ఎవరైతే చూడబడినట్లయితే మీకు కింద ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది, అక్కడ అన్ని మిగతావన్నీ కూడా చూసేయండి. మరి రైట్, ఇక్కడ చూస్తున్నట్లయితే నెక్స్ట్ ప్రశ్న 12వది, ఇప్పటికీ ఉన్న పర్వతాలు వికోశీకరణ చెంది మరియు కోత ద్వారా ఎత్తును పరిమాణాన్ని కోల్పోయి ఏర్పడిన పర్వతాలను ఇలా అంటారు. ప్రశ్న మరొకసారి, ఇప్పటికీ ఉన్న పర్వతాలు వికోశీకరణ చెంది మరియు కోత ద్వారా ఎత్తును పరిమాణాన్ని కోల్పోయి ఏర్పడిన పర్వతాలను ఇలా అంటారు. సమాధానం మరి చూసినట్లయితే అవశేష పర్వతాలు. సమాధానం మరొకసారి, అవశేష పర్వతాలు అని అంటారు. 13వ ప్రశ్న చూడండి, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? మరి చూసినట్లయితే చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? దీనికి సరైన సమాధానం చూసినట్లయితే భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యలో ఉన్నప్పుడు. మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న అంటే మీకు ఓవరాల్ ప్రశ్న, మీరు దీనికి కామెంట్ చేయండి, చేయకున్నా పర్వాలేదు. సో మీకు తెలిస్తే చాలండి, అదే నాకు ఎంతో హ్యాపీ. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి మీకు కొంచెం అవగాహన ఉన్నట్లయితే మీకు మార్కులు పోకూడదనే ఉద్దేశం. అయితే ఈసారి టీఎస్ టెట్ ఆన్లైన్లో ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా తొందరపడకండి, మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి ఆన్సర్ పెట్టి అది తప్పని తెలిసినట్లయితే మీరు తర్వాత వచ్చి మళ్ళీ ఆన్సర్ని మీరు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అన్నట్లయితే మీకు ఆ ఆన్సరు ఇంతకుముందు ఆన్సర్ కంటే కూడా మీరు ఇప్పుడు ఏదైతే కొత్తగా పెట్టారో అది కరెక్ట్ అయిన ఆన్సర్ అని చెప్పేసి అది మీకు అక్కడ హెల్ప్ అవుతుంది. సో ఎవరు కూడా ఇలాంటివి తొందరపడి మేము ఇది చేసామని చెప్పేసి అనుకోబాకండి. అయితే మేము ఫస్ట్ టైం సార్ అన్న వాళ్ళైతే ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఒకసారి మాక్ టెస్ట్ అని చెప్పేసి మీరు ఒకసారి ఆన్లైన్లో చూసినట్లయితే వెబ్సైట్లో అక్కడ మీరు మోడల్గా అయితే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. సో దాని ద్వారా మీరు అక్కడ మంచిగా టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ అన్ని క్వశ్చన్లు అటెండ్ చేయండి, 150కి 150. ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ లేవు. సార్ మాకు తెలియదు కాబట్టి ఏమైనా పోతాయేమో అని చెప్పి వదిలేసి రాకండి. ఏమో మీరు ఏదో తెలియని ఏదో పెట్టేసినా కూడా ఒకసారి కరెక్ట్ అయినా కూడా ఆ స్కోర్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఇప్పుడు డిఎస్సి అయితే ఉంది కాబట్టి మరి ఆ డిఎస్సిలో ఈ మార్కులు కూడా వెయిటేజ్ ఉంది కాబట్టి 20%. సో మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను భావన. సో మీరు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని చేసుకొని మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశం అండి. మరి 14వ ప్రశ్న చూడండి, ఏ మైదానాలు, ప్రవాహాలు, హిమానీ నదాలు మరియు గాలి వంటి వివిధ రవాణా ఏజెంట్లు తీసుకొచ్చిన పదార్థాల నిక్షేపణ అని ఉండాలి, నిక్షేపంగా వాటిని సో నిక్షేపణ ద్వారా ఏర్పడతాయి. మరి ప్రశ్న మరొకసారి చూడండి, ఏ మైదానాలు, ప్రవాహాలు, హిమానీ నదాలు మరియు గాలి వంటి వివిధ రవాణా ఏజెంట్లు తీసుకొచ్చిన
పదార్థాల నిక్షేపణ ద్వారా ఏర్పడతాయి? సమాధానం వికోశీకరణ మైదానాలు. సమాధానం మరొకసారి వికోశీకరణ మైదానాలు. 15వ ప్రశ్న చూడండి. సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ప్రశ్న మరొకసారి. సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. మరి చూసుకున్నట్లయితే సమాధానం లింగ నిష్పత్తి. సమాధానం మరొకసారి చూసినట్లయితే లింగ నిష్పత్తి. సో ఇవన్నీ కూడా మీకు మీ యొక్క ప్రిపరేషన్లో కానివ్వండి, మీ యొక్క రివిజన్లో బాగా హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. మరి మీరు మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి, పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళండి. తప్పకుండా మీరు సక్సెస్ని సాధిస్తారు. మరి అలాగే మీరు జాగ్రత్త ఉండండి, సురక్షితంగా ఉండండి. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి. అలాగే మీరు ఎలా రాస్తారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ప్రశ్నలు ఎలా వచ్చాయనేటువంటిది ఈ వీడియో కింద వేసినట్లయితే మరి అవి కూడా మనం మెమరీ బేస్డ్గా మనం కొన్ని తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా రాయడంలో వాళ్ళకి సహాయపడదామని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి. మీరందరూ కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. దాన్ని తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తానండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.